2025 సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ భాద్రపద పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతోంది. భాద్రపద పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. అంటే గ్రహణ వ్యవధి కాలం 3:30 పాటు ఉంటుంది. అయితే రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలమని, అంటే గ్రహణ వ్యవధి కాలం 3:30 పాటు ఉంటుంది. అయితే రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలమని పండితులు చెబుతారు. ఇక ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో కనబడబోతోంది. అలాగే భారతదేశం పైన దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఈ చంద్రగ్రహణం భారత్, రష్యా, సింగపూర్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. గ్రహణంలో కుంభ, మీనం, మిథునం, సింహరాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. ఇక ఈ గ్రహణం సమయంలో దుర్గాదేవిని పూజించాలి. రాహు జపం చేయడం, వెండి వంటివి దానం చేయడంతో పాటు పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభ ఫలితాలిస్తాయి. అయితే కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. చంద్రగ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు ఆచరించాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమం. గ్రహణ కాల వ్యవధిలో ఇంటి వద్దే ఉండేలా చూసుకోవాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గ్రహణానికి ముందు పట్టు స్నానం అంటే తల స్నానం, గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాల్సి ఉంటుంది.